వెల్కమ్ టు స్పైడర్ పోస్టింగ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం భారతదేశంలో చిన్న వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎంఎస్ఎంఈలు అయితే కుదేలైపోయే పరిస్థితి ఉంది. వీటన్నిటికి కూడా కారణం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని చెప్పి ఒక సెక్షన్ అంటూ ఉంటే, మరొక సెక్షన్ మాత్రం ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు తప్ప భారతదేశ నాయకత్వం కానీ ప్రభుత్వాలు కానీ తీసుకున్నట్టువి కావు అని చెప్పి వాదిస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలో చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు అనేది సత్యం. గ్రౌండ్ రియాలిటీస్ తీసుకున్న సోషల్ సైంటిస్టులు దీని మీద అనేక నివేదికలు ప్రపంచవ్యాప్తంగా ఇస్తూ ఉన్నా, అవన్నీ చూసినా కూడా భారతదేశంలో చిన్న వ్యాపారస్తులు ఎంఎస్ఎంఈలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది మనకు అర్థమవుతుంది. అయితే అసలు వ్యాపారం అనగానే మనకు ముందు గుర్తొచ్చేది ట్యాక్స్. మన భారతదేశంలో 2017 జూలై 1న జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జిఎస్టీ అంటే ఏంటి? మొత్తానికి యూనిఫామ్ ట్యాక్స్ని భారతదేశంలో తీసుకొచ్చారు. అంతకుముందు జిఎస్టీ రాకముందు 2017 జూలై 1కి ముందు ఈ వ్యాట్ అనేది ఉండేది. అంటే మల్టిపుల్ ట్యాక్స్లు పే చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఒక వస్తువు రా మెటీరియల్గా వచ్చినప్పుడు ఒక ట్యాక్స్, అది ప్రాసెస్లో ఒక ట్యాక్స్, ఫినిష్డ్ గుడ్గా బయటికి వెళ్ళినప్పుడు ఒక ట్యాక్స్, అదేవిధంగా ఇంట్రస్టేట్కి వెళ్ళినప్పుడు మరొక ట్యాక్స్, ఇలా అనేక రకాలుగా లెవీలు వాటి మీద పన్నులు వేస్తూ అల్టిమేట్గా వినియోగదారుడికి చేరేటప్పటికీ ఆ ట్యాక్స్ల వలన దాని కాస్ట్ డబుల్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ మంగళం పాడుతూ 2017 జూలై 1న భారత ప్రభుత్వం జిఎస్టీని తీసుకొచ్చింది. మంచి పరిణామం. ఎందుకంటే జిఎస్టీ వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు ఎకనామిక్స్లో. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి అని అంటే, నువ్వు రా మెటీరియల్ కొన్నప్పుడు ట్యాక్స్ పే చేస్తావు, దాని తయారీలో ట్యాక్స్ పే చేస్తున్నావు, ఫినిష్డ్ గుడ్గా అయిన తర్వాత కూడా ట్యాక్స్ పే చేస్తున్నావు. అంటే మల్టిపుల్ ట్యాక్స్ పే చేయటం వలన క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వస్తుంది. క్యాస్కేడింగ్ మల్టిపుల్ ట్యాక్స్లు పే చేయటం వివిధ దశల్లో, దాన్ని తొలగిస్తూ, అంటే ఈ దశల్ని దాన్నే క్యాస్కేడింగ్ అంటారు. ఈ దశల్ని తొలగిస్తూ, ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తొలగిస్తూ ఒకే ట్యాక్స్. దానికి ఇప్పుడు ఆహార పదార్థాలు, ఎసెన్షియల్ కమోడిటీస్లో 5% ట్యాక్స్, లగ్జరీ గుడ్స్ 28% కూడా ఉంది, కార్లు కొనాలని 28% కూడా వేశారు. సో ఇలాగా డిఫరెంట్ జిఎస్టీ స్లాబ్స్ అనేవి ఉన్నాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మరి కార్పొరేట్ వ్యాపారాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి పెద్ద ట్యాక్స్లు పడాలి కదా, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి చిన్న ట్యాక్స్లు పడాలి. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే, పెద్ద పెద్ద లార్జ్ ఫార్మ్స్కి ట్యాక్స్ రిడక్షన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే, దీన్నే కే గ్రోత్ మోడల్ అంటారు. ఈ కే గ్రోత్ మోడల్ అంటే ఏంటి అంటే, ఎవరైతే లార్జ్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అవుతూ ఉన్నారు. ఎవరైతే బాటంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఒక పెద్ద పెద్ద కంపెనీ కియా ఫార్మ్స్ కానీ ఏమైనా పెడతాను అంటే వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఇస్తారు, ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తారు, ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఇవన్నీ ఇవ్వటం వలన వాళ్ళకి ట్యాక్స్ తగ్గుతుంది. కానీ చిన్న వ్యాపారస్తులకు ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు. ఏదన్నా చిన్న లోన్ కట్టకపోతేనే వాళ్ళన్నీ సీజ్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో చిన్న వ్యాపారస్తులు, అసంఘటితంగా ఉన్నవారు, అనార్గనైజ్ సెక్టర్లో ఉండి అసంఘటితంగా వ్యాపారాలు చేసేవారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం ఒకసారి చూసుకుంటే వీటన్నిటికీ కూడా ఇంకొక గ్యాప్, ఈ పెద్ద వ్యాపారస్తులకి చిన్న వ్యాపారస్తులకి గ్యాప్ అంటే హయ్యర్ క్యాపిటల్ కాస్ట్. ఎందుకంటే స్మాల్ బిజినెస్లు చేసే వాళ్ళకి హయ్యర్ రేట్ ఇంట్రెస్ట్ చూస్తే 12 to 14% ఉంటే, లార్జర్ కార్పొరేషన్ పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి 8 to 9% ఉంటుంది. అదేవిధంగా ట్యాక్సేషన్ డిస్పారిటీస్, వాళ్ళిద్దరి మధ్య వ్యత్యాసం చూస్తే ఎవరైతే స్మాల్ ఫార్మ్స్ 26% కడుతుంటే, పెద్ద ఫార్మ్స్ ట్యాక్స్ 20% కడుతున్నాయి. సో ఇవన్నీ కూడా భారతదేశంలో ఎందుకు జరుగుతుందంటే, పెద్ద ఫార్మ్స్ని ఇక్కడికి వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తారన్న దీంతోనో ఇంకో దేనితోనో వాళ్ళందరికీ కూడా ట్యాక్స్ హాలిడేస్, ఇన్పుట్ సబ్సిడీస్ ఇస్తూ ఉన్నారు. సో ఇవ్వటం వలన ఏంటి అని అంటే, ఇదంతా కూడా పెద్ద వ్యాపారస్తులకు మేలు జరుగుతుంది, చిన్న వ్యాపారస్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, చిన్న వ్యాపారస్తులను ఆదుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, మనకి జిఎస్టీ రావటం వలన ఐటీసీ అంటారు, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అంటే ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, మేము ఆల్రెడీ రా మెటీరియల్లో ఒక కట్టేసాము ట్యాక్స్, కాబట్టి జిఎస్టీలో రెడ్యూస్ చేయండి అని ఐటీసీని వాడుకుంటారు. అలాంటివి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జిఎస్టీలో. ఇప్పుడు ఐజీఎస్టీ ఎదురు స్టేట్కి అటు ఇటు మారితే మనకి చాలా ట్యాక్స్లు పడాయి. ఇప్పుడు ఐజీఎస్టీ ఒకటి కట్టుకుంటాము, ఐజీఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్కి 2 డివైడ్ చేసుకుంటారు. మామూలు జిఎస్టీ ఉంటుంది, తర్వాత ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి అంటే ఐజీఎస్టీ పడుతుంది. ఐజీఎస్టీ సెంటర్ పోర్షన్ సెంటర్కి, స్టేట్ పోర్షన్ స్టేట్కి, తర్వాత డివైడ్ చేసుకుంటారు. సో జిఎస్టీ మంచిదే. కానీ జిఎస్టీలో కూడా వివిధ రకాలైన స్లాబ్స్ 5%, 12% ఇలా ఉండటం, యూనిఫామ్ స్లాబ్స్ లేకపోవటం, కార్పొరేట్ కంపెనీలకి మొగ్గు చూపడం, వాళ్ళకి ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వటం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం, రెవెన్యూస్ ఇవ్వటం, ఇవన్నీ కూడా
పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. ఎందుకంటే మరి అదేంటి మరి ఇవ్వకపోతే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తారా? ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? దాన్ని ఎందుకు అలా అంటారు అనే వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవానికి వాళ్ళని వ్యతిరేకించట్లా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్‌ని ఖచ్చితంగా ఇక్కడ తీసుకురావాలి. వాళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి. కానీ చిన్న వ్యాపారస్తులకు కూడా అదే స్థాయిలో ఇవ్వాలి. ఇప్పుడు 20% వాళ్ళు కట్టుకోవడం ఏంటి? కొన్ని వాళ్ళకి ఏదైనా బ్యాంకుల్లో వాళ్ళకి వెళ్ళంగానే లోన్స్ ఇస్తారా? ఇవ్వరు కదా! కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించి అయితే లార్జ్ ఫార్మ్స్కి ఎలా అయితే మీరు ట్యాక్స్ హాలిడేస్, ట్యాక్స్ రెవెన్యూస్, ఇన్సెంటివ్స్ ఇవన్నీ ఇస్తున్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా అదే ఇవ్వండి. అసంఘటిత కార్మికులుగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం బెనిఫిట్స్ ఇవ్వండి. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వండి. ట్యాక్స్ ఎందుకు కడతామండి మనం? ట్యాక్స్ ఎందుకు కడతామంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి కడతాం ప్రధానంగా. ఇప్పుడు డబ్బున్నోడు ఉన్నాడు, ఒక పేదవాడు ఉన్నాడు. డబ్బున్నోడు చాలా బలంగా పెరిగిపోయి డబ్బును పోగేస్తూ ఉంటే పేదవాళ్ళందరూ వెళ్ళి డబ్బున్నోళ్ళ మీద పడితే సోషల్ అన్రెస్ట్ క్రియేట్ అయితే అంతర్యుద్ధానికి దారి. ఇప్పుడు సోమాలియా అంతేగా, తిండి లేక డబ్బున్నోళ్ళందరూ ఒక దగ్గర ఉంటే తిండి లేని అందరూ వెళ్ళి వాళ్ళని కొడతా ఉంటారు. దానివల్ల ఏమైంది? అంతర్యుద్ధం మొదలైద్ది. సో ట్యాక్స్ డబ్బులున్న వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎందుకని? వాడు కాపాడుకోవడం కోసమే కట్టాలి. లేకపోతే ఏం చేస్తారు? ఈ డబ్బు లేని వాళ్ళందరూ వచ్చి వీడిని తంతారు. సో అప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రమోట్ చేస్తూ రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వేయాలన్నా, విద్య, వైద్యం, ఆరోగ్యంలో రాయితీలు ఇవ్వాలన్నా కూడా ట్యాక్స్లు కట్టాలి. కాబట్టి కార్పొరేట్ కంపెనీస్ ఇంత పెద్ద వ్యాపారాలు చేస్తూ వాళ్ళని ట్యాక్స్ హాలిడేస్ తీసుకుంటూ ఇన్సెంటివ్స్ తీసుకోవటం వలన ఈ సంక్షేమ పథకాలు, ఈ ప్రోగ్రెస్ ఆగిపోతుంది. పేదవాళ్ళుగా అయిపోతున్నారు. కే మోడల్ ఇందాక చెప్పుకున్నట్టు పేదవాడిగా మిగిలిపోతున్నారు. ఈ పేదవాళ్ళందరూ వీళ్ళ మీద తిరగబడితే అంతర్యుద్ధం తలెత్తే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు సక్రమంగా ట్యాక్స్ చెల్లించి చక్కగా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరో కాదంటారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకి, పేదవాళ్ళకి కూడా వ్యాపారాల్లో కనుక చక్కటి అవకాశాలు ఇస్తే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది. కానీ వాస్తవానికి రెండు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి. ఈ వ్యత్యాసాన్ని వీలైనంత త్వరగా తగ్గించి పేదవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి సమతుల్యాన్ని తీసుకొచ్చి ట్యాక్స్లో కూడా సమతుల్యం, వాళ్ళకొకటి వీడికొకటి కాకుండా చిన్న వ్యాపారస్తులేమో ఈ ట్యాక్స్ ఇంటెన్సివ్ కట్టలేక వాళ్ళకేమో 26% కట్టుకుంటూ, వీళ్ళకేమో పెద్ద సంస్థలు పెడతామని చెప్పి బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకుని పెద్ద పెద్ద ఫర్మ్ని ప్రజల డబ్బుతోనే మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి ట్యాక్స్ హాలిడేస్ తీసుకుంటూ వీళ్ళేమో 18 to 20% కట్టుకుంటూ వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వీళ్ళని కూడా దగ్గర తీయాలి. ఈ కే మోడల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి. బాటమ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆర్థిక స్థితిగతులను పెంచాలి అని చెప్పేది హిందూలో వచ్చిన ఆర్టికల్లో. ఈ ఆర్టికల్ చాలా మంచి ఆర్టికల్. మీరు ఇంకా డెప్త్గా చేయాలంటే జీఎస్టీ మీద స్టడీ చేయండి, జీఎస్టీ స్లాబ్స్ మీద స్టడీ చేయండి, అదేగా సోషల్ ఇన్ఈక్వాలిటీస్ మీద స్టడీ చేయండి, బిజినెస్ ఇన్ఈక్వాలిటీస్ మీద స్టడీ చేయండి. చాలా మంచి టాపిక్స్ వస్తాయి. ఇది ఓవరాల్గా అంటే మనం ఏం చేయాలంటే ప్రభుత్వం పెద్ద లార్జ్ కార్పొరేషన్స్తో పాటు చిన్న వ్యాపారస్తులను కూడా ఆదుకోవాలి, వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టాలి అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచించాలని మనందరం కోరుకుందాం. ఇది చిన్న షార్ట్ నోట్ వీడియో. సో దీన్ని ఒక అవుట్లైన్గా తీసుకొని ఇంకొంచెం మీరు కావాలంటే రీసెర్చ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.